బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ వరల్డ్ వైడ్ గా ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ముదుమారం లేపి కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి సరికొత్త సంచలనాన్ని సృష్టించింది. కాగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ లో ఎలాంటి కలెక్షన్స్ ను ఎక్స్ట్రాగా యాడ్ చేయకుండా వచ్చిన కలెక్షన్స్ ని రివీల్ చేయడం మెచ్చుకోవాల్సిన అంశమని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా అంచనాలకు మించి జోరును చూపించడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 12 నుండి 13 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవచ్చు అనుకుంటే మొత్తం మీద తొలి రోజు కలెక్షన్ల పరంగా నైజాంలో 5.15 కోట్లు, సీడెడ్ లో 2.08 కోట్లు, వైజాగ్ లో 1.89 కోట్లు, ఈస్ట్ లో 1.19 కోట్లు, వెస్ట్ లో 1.06 కోట్లు, గుంటూరులో 1.14 కోట్లు, కృష్ణాలో 1 కోటి, నెల్లూరులో 46 లక్షల వరకు షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 14 కోట్ల దాకా షేర్ ను 18.5 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకుంది. కాగా సినిమా తమిళనాడులో మొత్తం మీద 28.8 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయగా కర్ణాటకలో 12.6 కోట్లకు పైగా గ్రాస్ ను, కేరళలో 9.4 కోట్ల వరకు గ్రాస్ ను, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7 కోట్లకు పైగా గ్రాస్ ను, ఓవర్సీస్ లో అక్షరాల 75 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను దాటేసి ఊహకందని బూచకోత కోసింది. దాంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా ఎక్సలెంట్ గా జోరును చూపించగా 75.20 కోట్ల దాకా షేర్ ను 151.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను ప్రపంచవ్యాప్తంగా అందుకుంది. కాగా తెలుగు రాష్ట్రాలలో 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 32 కోట్ల వరకు షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా వరల్డ్ వైడ్ గా 307 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 231.80 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా సినిమా మాస్ రచ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో టార్గెట్ ను అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.